సో హాయ్ గైస్ అందరికీ అయితే ఈరోజు మనము టాపిక్ అయితే చెప్పే ముందు మీరు ఫస్ట్ అయితే వీడియో చూసేయండి, సైడ్ ప్లే చేస్తాను. వీడియో స్టాప్ చేస్తా చేయను చేయను వీడియో నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు సో వీడియో అయితే చూసారు కదా. మన టాపిక్ ఏందైతే చాలా వరకు సోషల్ మీడియా ఫాలో అవుతూ ఉంటే చాలా వరకు తెలిసే ఉంటుంది. మనకి యాక్టర్ కాదు, సింగర్ మంగ్లీ తెలుసు కదా. ఆమె తన బర్త్డే సందర్భంగా 50 మందిని ఒక గెస్ట్ హౌస్ లో ఉంచి మంచి పార్టీ ఇచ్చి అవి ఇచ్చారంట. సడన్ గా వచ్చి పోలీసులు అక్కడ రైడ్ చేశారనమాట. అక్కడ డ్రగ్స్ అండ్ ఇంపోర్టెడ్ స్కాచ్ వైన్ దొరికిందంట. దాని మీద మనకి రిపోర్ట్లు అయితే వస్తున్నాయి, టెస్ట్ అయితే చేస్తున్నారంట. అక్కడ 10-12 మంది అయితే వెళ్ళిపోయారు. ఒక 38 నుంచి 48 మెంబర్స్ దాకా దొరికారంట. వాళ్ళకి టెస్ట్లు అయితే చేస్తున్నారు. దాంట్లో కొంతమందికి చాలా వరకు పాజిటివ్ వచ్చిందంట. ఆమె మంగ్లీ చెప్పేది ఏదంటే, ఇప్పుడు దాని మీద రిపోర్ట్ వచ్చింది కదా, అంటే వాళ్ళు పట్టుకున్నారు కదా, దానికి రెస్పాన్స్ గా వీడియో ఏం చేస్తుందంటే, ఇది నాకైతే తెలియదు, డ్రగ్స్ అలాంటివి ఏం లేదు, నార్మల్ గానే ఉంది, అదంతా అబద్ధము. అండ్ ఇవైతే మా అమ్మ నాన్న కూడా ఉన్నారు, మా అమ్మ నాన్న ఉండగా నేను ఎందుకు అలా చేస్తాను, పర్మిషన్ అయితే తీసుకోవాలని నాకు తెలియదు, తెలిసేలోపు ఇలా జరిగిపోయింది తప్పు అని చెప్తున్నారు. పోలీసులు ఏమో పాజిటివ్ అనే వచ్చింది, అంటే ఐ మీన్ డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిపారు వాళ్ళైతే. తెలంగాణ పోలీసులు కూడా పోస్ట్ అయితే పెట్టారు. ఏమని పెట్టారంటే, వాళ్ళు డ్రగ్స్ ఎవరైతే తీసుకున్నా వాళ్ళనైతే వదలము, వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వాళ్ళకి తగిన శిక్షలు అయితే మేము వాళ్ళకైతే తప్పవని చెప్పారు. దీన్ని బట్టి చూస్తుంటే మాక్సిమం చాలా మందికి దొరికినట్టే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మంగ్లీ ఈ కేసు అయితే టాపిక్ పక్కన అయితే మాట్లాడదాం. ఇప్పుడు మంగ్లీ గురించి మాట్లాడుకుందాం. ఆమె కింద స్థాయి నుంచి పైకి వచ్చారు, దానికైతే మనం అందరం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ బుద్ధి ఏదో తప్పు చేసిందనేసి మనకు వ్యూస్ కోసము ఎలా అంటే అలా వాగేసి తమ్నైల్స్ పెట్టేసి మనకేమో వ్యూస్ రావచ్చు. ఆమె కింద నుంచి ఎంత కష్టపడి వచ్చి ఉంటుంది. మనం మనుషులం, 1-2 తప్పులు చేస్తాం. ఆమె కూడా తప్పు చేసింది. అక్కడ డ్రగ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది సెకండరీ. ఎందుకంటే ఇప్పుడు ఆమె పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఆమె యూస్ చేసుకొని చాలా మంది మంచిగా వాడుకోవాలని చూస్తారు. అది ఫస్ట్ పాయింట్. డ్రగ్స్ ఉంటే శిక్ష, పోలీసు గవర్నమెంట్ ఏది చెప్తారో అది అయితే చేస్తారు, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎలా పడితే అలా సోషల్ మీడియాలో వాగేసి వాళ్ళకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటారు. కాకపోతే నేను బ్యాడ్గా అయితే పెట్టట్లేదు, నేనైతే దీని గురించి స్పందిస్తూ వీడియో చేస్తున్నా అంతేగాని మరేమి కాదు. ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అలా చేయడం తప్పే, డ్రగ్స్ అవన్నీ చేయడం తప్పే. కాకపోతే అది ఎంతవరకు నిజమో ఇప్పటివరకు బయట రాలేదు. చెప్తున్నారు పాజిటివ్ వచ్చిందని, ఇంకా కొంచెము ఇంకా మంచి మంచి న్యూస్లు అయితే బయటకు రాలేదు. దాని నుంచి వచ్చిన తర్వాత మాట్లాడండి, తప్పు లేదు. మనము ఒక దాని గురించి మాట్లాడగలిగితేనే మన సొసైటీకి మంచి మెసేజ్ ఇస్తున్నాం, అది కరెక్టే. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. సో ఇది సెకండరీ. థర్డ్ వన్ అయితే, ఈమె కొంచెం పొలిటికల్గా కూడా కొంచెం ఆమెకు సపోర్ట్ ఉంది అని అంటున్నారు బయట. కాకపోతే అది చాలా వరకు నిజమే. ఇప్పుడు అది బయటికి రాకుండా కూడా క్లోజ్ చేసేయచ్చు. కాకపోతే అలా ఐ మీన్ ఏమంటారు దాన్ని, రికమెండేషన్ అలా చూసి వదలకుండా ఆడ ట్రూగా ఏది జరిగి ఉంటే దానికి వాళ్ళు ఏది అనుకునింది అది చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ అయితే కోరుకుంటున్నా. అక్కడ తప్పు ఉంటే వాళ్ళకు తగిన శిక్ష అయితే వేయాలి, తప్పు లేకపోతే ఏం లేదు, నార్మలే అయిపోతుంది. సో సెకండరీ. ఇప్పుడైతే చాలా మంది వీడియోస్ అయితే చేయట్లేదు ఇంకా దీని టాపిక్ గురించి. ఎవరైనా చేస్తే గన ఎలా పడితే ఎలా మాట్లాడకుండా మంచిగా ఇన్ఫర్మేషన్ ఏముందో అది జనాలకైతే స్ప్రెడ్ చేసేయడానికి చూడండి. నా వంతు నేను చేస్తున్నా, నాదేదో చిన్న ఇన్ఫ్లుయెన్సరు, నేను ఇంకా ఎదగాలంటే మీ సపోర్ట్ ఉండాలి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అందరూ ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి, ఎందుకంటే
లాస్ట్ వరకు చూస్తే నాకు సపోర్ట్ ఉంటుంది, వేరే వాళ్ళకి షేర్ అవుతుంది వీడియో. సో ఇదైతే పక్కన పెట్టేద్దాం. సెకండ్ అయితే ఇది టాపిక్ అయితే ఇది 50 మందిలో 40 మంది చిక్కారని ఉంది. మంగ్లీ కూడా సైడ్ పెడతాను, వీడియో రెస్పాన్స్గా ఇచ్చారు, ఆ సంఘటన గురించి రెస్పాండ్ అయ్యారు, ఆ వీడియో కూడా చూపిస్తాను చూడండి. అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మా నాన్నలతో కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్న ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని, లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు, అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. సో వీడియో అయితే అది ఐ మీన్ ఇంకా చెప్పడానికైతే ఏం లేదు. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. ఆమె ఇలా చేసిందంటే చాలా వరకు తీసుకోలేరు, ఎందుకంటే ఆమె మంచి సింగరే, తెలంగాణ వాళ్ళకి చాలా వరకు తెలుసు. కాకపోతే ఇప్పుడు ఇలా జరిగింది, చూద్దాం ఏం జరుగుతుందో. ఒక ఆడపిల్ల గురించి మాట్లాడే ముందు చాలా వరకు అన్ని తెలుసుకొని మాట్లాడండి, ఎందుకంటే ఒక ఆడపిల్ల విషయం చాలా వరకు కన్సిడర్ చేసుకొని మనం చూడాలి. జెండర్ ఈక్వాలిటీ అంటున్నారు కానీ కొంచెం ఆడపిల్ల కొంచెం ఎంతైనా కొంచెం ఇదే కదండి, ఐ మీన్ గౌరవించాలి కదండి. సో దాన్ని బేస్ చేసుకొని అయితే నేను మాట్లాడుతున్నా. సో నా వాయిస్ అయితే కొంచెం స్లోగానే ఉంది, ఎందుకంటే కొంచెం జలుబు చేసింది, అయినా కూడా వీడియో చేస్తున్నా. ప్లీజ్ ఎవరైనా చూస్తుంటే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇదైతే మంచిగా ఈ కేసు సాల్వ్ అయిపోవాలని కోరుకుంటూ, సరే చూద్దాం ఏమవుతుందో. చూడాలి ఇంకా ఈ పోలీసు వాళ్ళు ఏం అప్డేట్ ఇస్తారో చూద్దాం. ఎటు తిరిగి మ్యాక్సిమం పాజిటివ్ వచ్చిందంటున్నారు కాబట్టి ఇప్పటికే రిపోర్ట్లలో మ్యాక్సిమం ఏదోటి చూడొచ్చు. మంగ్లీ గారు అయితే మా అమ్మ నాన్న అందరూ ఉన్నారు, నేను ఎందుకు చేస్తాను అంటుంది. ఏమో చూడాలి, వాళ్ళ అమ్మ నాన్నలకు తెలియకుండా ఏమన్నా బయట నుంచి ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఎత్తుకొచ్చుకున్నారేమో, అది కొంచెం ఎంక్వైరీ అయితే చేయాలి. ఆమె ఇవ్వకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా పార్టీలోకి తెచ్చుకుని ఉంటారు కదా, సో అలాగైనా ఉండొచ్చు, ఏమో. ఐ థింక్ ఇన్వెస్టిగేషన్ అంటే పరిశోధన అన్ని చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, తర్వాత బయటికి ఏ ఇన్ఫర్మేషన్ వస్తే అదే చేస్తారు. సో ఐ హోప్ మంచిగా అయితే జరగాలి అనుకుంటున్నా, ఏ ప్రాబ్లం లేకుండా బయటపడాలి. మంగ్లీ గారు కూడా మంచి మంచి సాంగ్స్ పాడాలి, మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నా. ఈ వీడియో అయితే ఇంతే, చాలా ఇన్ఫర్మేటివ్ అనిపించింటే అంత ఇన్ఫర్మేటివ్ లేదు, కాకపోతే ఈ న్యూస్ ఎవరికి తెలీదు, సో అందుకే షేర్ చేస్తున్నా. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మనకైతే వ్యూస్ అయితే రావట్లేదు, అసలు వీడియోనే ట్రెండింగ్ అవ్వట్లేదు, ఎంత కష్టపడి చేస్తున్నా కూడా మంచి కంటెంట్వి మనకి సక్సెస్ రావట్లేదు, ఎందుకైతే నాకు తెలీదు. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి, లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై గైస్.